మరియు ఏదైతే గోమిత్ర ఫౌండేషన్ మరియు కొన్ని గోశాలకు సంబంధించినటువంటి గో ప్రతినిధులు, అదేవిధంగా సాధు పొంగువులు, అదేవిధంగా ఎలాగైతే మన యొక్క భారతదేశంలో గోవును తల్లిగా పూజిస్తాం అటువంటి తల్లులైనటువంటి తల్లులు కూడా వచ్చి ఈవేళ మా యొక్క విశాఖపట్నం, అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం ఏదైతే అనకాపల్లి, ఈ యొక్క అల్లూరు సీతారాం జిల్లాలు ఉన్నాయో దాన్ని కలుపుకుని విజయనగరం జిల్లా, వీటిల్లో ఎక్కువగా అక్రమంగా గో రవాణా జరగడంతో పాటు కబేలాలకు కూడా ఎక్కువగా పంపించేస్తున్నారు. ఇది హైవే రోడ్డు ఈ జిల్లాల మీద ఉండడం వలన ఎక్కువగా ఏదైతే ఆవులు చంపడానికి ఈ రోడ్డు మీద వెళ్తుంది. అందులో భాగంగా మా యొక్క గో రక్షక దళ మిత్రులు కానీ, ఎవరైతే మా గోశాల మిత్రులు కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళు నిన్న ఆపితే మా పిల్లల్ని కొట్టడంతో పాటు ఒక అబ్బాయి చావు బతుకులని పైకి వచ్చారు. అలా వచ్చినటువంటి వ్యక్తిని అక్కడ ఏదైతే నక్కపల్లి సిఐ గారు అక్కడ లోపలికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బట్టలు ఇప్పి కొట్టడమే కాకుండా ఆయన ఏమి అడిగినట్టు తగుదునమ్మా అని చెప్పి సొంపనాథులాగా ఈవేళ నిన్న మేము వెళ్తే శ్రీరంగ నీతులు చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు కొట్టకుండా వాళ్ళు జైల్లో పెట్టకుండా ఆవులు ఆపే వాళ్ళ జైల్లో పెట్టి ఎంతవరకు సంబంధించి ఒక్కసారి ఆ సిఐకి మేము తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే మా పిల్లల మీద లేదు గోవుల్ని రక్షించాలనుకున్నటువంటి గోశాల యజమానులకు కానీ, లేదనుకుంటే గోవుల్ని ఆపేటటువంటి గోరక్షకులు కానీ, వీళ్ళ మీద ఎవరైతే దాడులు చేయాలనుకున్నటువంటి ప్రధానంగా ఇద్దరు ఉన్నారు. ఎవరైతే ఘాటి శ్రీను, ఇంకొక వ్యక్తి జామశేఖర్, ఈ యొక్క దున్నపోతుల్ని కఠినంగా ఇమీడియట్గా ఏదైతే యొక్క ఎస్పీ గారు డిఎస్పీ గారు కలిపి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతే రాబోయే రోజుల్లో ఎంతటికైనా మేము తెగిస్తాం. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్ల అక్రమ రవాణా కానీ లేదా ఆవులను చంపేటటువంటి విధి కానీ జరగడానికి గల కారణం. ఆ ఇద్దరిని కానీ మీరు జైల్లో పెట్టకపోతే ఇప్పుడు 50 మందితో వచ్చాం, రాబోయే రోజుల్లో ఇది 50,000 మందితో పోలీస్ స్టేషన్ని ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించే కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ఏం జరిగినా బాధ్యత పోలీసు వారిది మరియు ఎంఆర్ఓ గారిదని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం కొత్తగా మారింది. ప్రభుత్వానికి మేము విన్నపిస్తున్నాం, స్వామీజీల తరఫున, గో ప్రేమికుల తరఫున ఒకే ఒక విన్నపం, గోవులకి ఏవైతే రక్షణగా కానీ, గోవుకు సంబంధించిన మేత కానీ, ఇవి ఏ చట్టాలు అయితే ఉన్నాయో మా యొక్క గోశాలను నడిపేటటువంటి వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలో లేకపోతే చట్టాలు ఏవో ఉంటాయి అవి ఇవ్వమని మహాప్రభు మిమ్మల్ని మేము మీడియా సమక్షంగా అడుగుతున్నాం, మీడియా మిత్రుల తరఫున. కాబట్టి మేము మిమ్మల్ని మీ డబ్బులు ఇమ్మని అడగట్లేదు, మీ ఆస్తులు అడగట్లేదు. గోశాలను పెట్టుకోవడానికి 5 ఎకరాల స్థలం గవర్నమెంట్ స్థలం ఇమ్మని చెప్పి రూల్ ఉంది. ఆవులకి దానం ఇవ్వడం కోసం నెలకి ఎంత ఇవ్వాలని చెప్పి ఒక సంఖ్య ఉంది. దయచేసి ఇవి మీరు పాటిస్తారని మాకు నమ్మకం, ఎందుకంటే మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి దయచేసి మీరు పాటించండి. ఆ జామశేఖర్ అనేటటువంటి పోరంబోకుని, అదేవిధంగా కాటి శ్రీ అనేటటువంటి పోరంబోకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఇంట్ల మీద అవసరమైతే మేము దాడి చేస్తాం. ఎందుకు ఈ మాటలు నేను ఆడుతున్నానని చెప్పి ప్రభుత్వ అధికారులు మీరు అనుకోవచ్చు. నన్ను చంపుతాడంటే ఆడిద్దరు వచ్చి దమ్ముంటే ఏ మగాళ్ళు వాళ్ళు నిజంగా మగతనం ఉంటే మొలతాడుంటే దమ్ముంటే వచ్చి నన్ను చంపమనండి. అప్పుడు వాళ్ళు ఈ యొక్క దందాగిరి చేయమనండి. ఏటి ఇంత ఘోరమా ప్రతి టోల్ గేట్ దగ్గర వాళ్ళ మనుషులా, ఏటి ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వరకు ఉన్న టోల్ గేట్ల దగ్గర వీళ్ళు దందా చేస్తారా? సినిమాల్లో చూసేవాళ్ళవన్నీ ఇంత ఘోరమా? ఏ రియల్గా చూసాను రాత్రి పూట వెళ్ళి. కాబట్టి మీడియా మిత్రులు కూడా మాకు కొంచెం సహకరించి ప్రభుత్వం వారు కూడా సహకరిస్తారని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. కాబట్టి గో మాతాకి జై, గో మాతాకి జై, గో మాతాకి జై.